వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సర ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనుసు రాశి కింద పరిగణిస్తాం. ఎవరికైతే పుట్టిన తేదీ, సమయము, సంవత్సరము, నెల ఇవెవరికైతే తెలీదో వాళ్ళేం చేయాలంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం గనుక ఏ, యో, బా, బి, భూ, ధ, భ, ఢ, బే అనేటువంటి ఈ 9 అక్షరాలతో మొదలయ్యేటువంటి పేరు కనుక మీకుంటే మీరు ధనుసు రాశి వారి కింద పరిగణించబడతారు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే యోగి, బాలా త్రిపుర సుందరి, బిందు, భూతనాథు, థామస్, భామ, ఇలా ఒక ఉదాహరణ చెప్పుకుంటే ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వారి కింద పరిగణించబడతారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించేటట్లయితే ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం 2వ ఇంట ఏలినాటి శని సంచారం జరుగుతోంది. అది ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది. ఇక గురుడు ఏప్రిల్ 13వ తేదీ వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ప్రవేశించి ఆ సంవత్సరం చివరి దాకా అంటే డిసెంబర్ 31 దాకా కూడా ఈ మీనరాశిలోనే ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు సంచరిస్తున్నాడు. ఇక రాహుకేతువుల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ 12వ తారీఖు వరకు ధనుసు రాశి వశాత్తు 6వ ఇంట రాహువు, 12వ ఇంట కేతువు సంచరిస్తున్నారు. ఆ 12వ తారీఖు నుంచి రాహు పంచమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు, కేతువు లాభస్థానంలో ప్రవేశించి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాడు. అంటే ఈ ప్రధాన గ్రహాల యొక్క కదలికలు ఎలా ఉన్నాయి కనుక ఈ కదలికల్ని గనక పరిశీలించినట్లయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఓవరాల్గా ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైనా సరే ఆదాయం 2 ఉంటుంది, వ్యయం 8 ఉంటుంది. అంటే వచ్చేటువంటి ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ధనుసు రాశి వాళ్ళు కాస్త ఖర్చులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించేటట్లయితే కొంత డబ్బును మిగుల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సన్మానం 6 ఉంది, అవమానం 1 ఉంది. అంటే ఒక ఉదాహరణగా మనల్ని 6గురు గనక పిలిచి సన్మానించి గౌరవించి చక్కగా మర్యాదగా పలకరించి చేసేటట్లయితే ఒకళ్ళు మాత్రం పనిగట్టుకుని అవమానించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇదైతే బాగానే ఉంది. ఆదాయ వ్యయాల మధ్య మాత్రం బ్యాలెన్స్ అంత గొప్పగా లేదు. అంటే ఓవరాల్గా వీళ్ళకి ఈ సంవత్సరం ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే అవి ఏ రకమైన ఖర్చులు అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్లయితే ఏప్రిల్ 13 తర్వాత గురుడు చతుర్థ కేంద్రంలో ప్రవేశించడం వల్ల ధనుసు రాశి వాళ్ళకి శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. అలాగే నూతన గృహ నిర్మాణ కార్యకలాపాల రీత్యా ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. నూతనంగా వాహనాలు కొనుగోలు చేయడం వల్ల ఖర్చులు పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఏలినాటి శని సంచారం ఉండడం వల్ల, ఇంకా ఏలినాటి శని వీరికి పూర్తి కాకపోవటం వల్ల చిట్ట చివరి దశలో ఈ ఏలినాటి శని ధనుసు రాశి వాళ్ళకి నడుస్తోంది గనక అనేక రకాలుగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మేలుగా ఉంటుంది. అంటే చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అయితే కొంచెం మానసికమైనటువంటి ఆందోళన, చిరాకు అనేటువంటివి కాస్త ఇబ్బంది పడతాయి. అది కూడా ఈ ధనుసు రాశిలో వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే మూలా నక్షత్రం వాళ్ళకి నూతన గృహ ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేసేటువంటి యోగ్యత బలంగా ఉంది ఈ సంవత్సరం. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మాత్రం కించిత్ అనారోగ్య సూచన కనపడుతోంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం ధనుసు రాశి వాళ్ళకి మాత్రం చక్కటి ఆరోగ్యం, ఆయుర్వృద్ధి, మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి వివాహ యోగ్యత చాలా బాగుంది.
ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఏప్రిల్ 13 తర్వాత వాళ్ళ యొక్క వివాహం అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఓవరాల్గా వివాహ యోగ్యత చాలా బాగుంది. అంటే 13 తర్వాతే అవ్వాలని లేదు, 13 ముందు కూడా కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయి. గురుబలం చాలా మెండుగా ఉంది. కానీ లేనిది ఏంటంటే వీళ్ళకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఇంకా సంప్రాప్తించలేదు. అందువలన మానసిక త్రిప్పట, తరచూ ప్రయాణాలు చేయవలసి రావటం, చేసేటువంటి ప్రయాణాల్లో 10 ప్రయాణాలు చేసేటట్లయితే ఒక 3 లేదా 4 మాత్రమే సక్సెస్ఫుల్గా దాని యొక్క శుభ ఫలితాలని, అంటే మనం ప్రయాణం ఎప్పుడు చేస్తాం, ఏదైనా ఒక పని మీద చేస్తాం, ఒక వ్యవహారం మీద చేస్తాం, అలాగే ఒక ఆలోచనతో ఈ ప్రయాణం చేసి వీళ్ళని కలిసేటట్లయితే ఈ లాభం ఉంటుందనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తాం. అలా చేసేటువంటి ప్రయాణాల్లో 10 ప్రయాణాల్లో 3 లేదా 4 ప్రయాణాలు మాత్రమే మీకు విజయవంతం అవుతాయి. ఇది ఏలినాటి శని యొక్క ప్రభావం. కనుక ఈ సంవత్సరం మీరు ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి శనిగ్రహ పరిహారాలని పాటించండి. కుటుంబపరమైనటువంటి ఆర్థికపరమైన విషయాల్లో పూర్తిగా క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థికంగా కుటుంబం అనేటువంటిది మీరు చెప్పినటువంటి అంశాలకి తలగకుండా ఎక్కువ ఖర్చులు పెడతారు. దురదృష్టవశాత్తు మీరు కూడా ధనాన్ని అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య రీత్యా కానీ, అలాగే కుటుంబ సభ్యుల యొక్క అవసరాల రీత్యా కానీ, సంతానపరమైనటువంటి చికాకుల రీత్యా కానీ ధనాన్ని మీరు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది. కనుక ధనం ఖర్చు పెట్టే విషయంలో 1కి 2 సార్లు ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే ఈ ధనుసు రాశి వారికి సోదర వర్గం నుంచి కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి, మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి. బంధువర్గంలో కూడా అనవసరమైనటువంటి నిందలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పెడితే తినేవారే కానీ అంటే పడేవారు ఉండరు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉన్నటువంటి సహజ సిద్ధమైన లక్షణం ఏమిటంటే లౌక్యం తెలియదు, కపటం తెలియదు, నీతిగా నిజాయితీగా ఉన్నమాట ఉన్నట్లే ముఖాన చెప్పటం అనేటువంటిది చేస్తారు. దానివల్ల బంధువర్గంలో కానీ, సోదర వర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ మీరు ఇదే ధోరణిని కనుక కొనసాగించేటట్లయితే అనవసరమైన శత్రువుల్ని పోగు చేసుకున్నట్టు అవుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళైతే మీతో శత్రుత్వం వహించరు, మీకు శత్రువుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఉన్న 1-2 శత్రువులు చాలా బలమైన శత్రువులు ఉంటారు. వారి నుంచి మీరు మానసికంగా కొంత ఆందోళనకి, అలజడికి గురి కావాల్సి వస్తుంది. కనుక సంభాషణలు, వ్రాత కోతల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటట్లయితే ఇటువంటి ఇబ్బందుల నుంచి ఈ సంవత్సరం మీరు బయటపడే అవకాశం ఉంటుంది. లిటిగేషన్లు కానీ, కోర్టు కేసులు కానీ ఈ సంవత్సరం మీకు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరాంతంలో మీకు మంచి శుభ వార్తలు వినటం, శుభ పరిణామాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక పుత్ర సంతాన విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. పుత్ర సంతానం విషయంలో మీరు ఒక మంచి శుభవార్తను వింటారు. వాళ్ళ అభివృద్ధిని చూసి సంతోషపడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే దారిన పోయే దరిద్రాన్ని నెత్తి మీదకి తెచ్చుకోవద్దు. అనవసరంగా ఎదుటి వారికి అడిగినా అడగకపోయినా అనవసరమైన సలహాలనిచ్చి వాళ్ళ నుంచి శత్రుత్వం కొని తెచ్చుకోకుండా ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా ముఖ్యం. రెండవ ఇంటున్నటువంటి శని సంచారం మీకు ఇటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తుంది. మీరు వాళ్ళ మంచికి చెప్పినా కూడా అది చెడు ఎదురొచ్చేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా ధన వ్యయం తప్పదు. అయినప్పటికీ కూడా జాయింట్ వ్యాపారాలు అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల రీత్యా పూర్తి సహాయ సహకారాలు అనేటువంటిది లభించడం జరుగుతుంది. ఇక జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. కుటుంబపరమైనటువంటి చిక్కులని, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు పరిష్కరించగలగటం అనేటువంటిది ఈ సంవత్సరం మీరు పూర్తిగా పరిష్కరించగలగటం అనేటువంటిది మంచి శుభవార్తగా చెప్పవచ్చు. అయితే ఈ పరిష్కరించే లోపల మీకు వచ్చేటువంటి కష్ట నష్టాలు చాలా ఇబ్బందికరంగా తయారవుతాయి. అయినప్పటికీ సహజ సిద్ధంగానే మంచి ఆశావాదంతో ఉండేటువంటి ధనుసు రాశి వాళ్ళు నిండా మునిగిన వాడికి చల్లేదు కాబట్టి నేను ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి భయపడను,
నేను నిజాయితీగానే ఉంటాను, నేను నిజమే చెప్తాను, అది కుటుంబ సభ్యులకి నచ్చినా నచ్చకపోయినా, బయట వారికి నచ్చినా నచ్చకపోయినా నేను ఇలాగే ఉంటాను అనేటువంటి ధోరణిని ప్రదర్శిస్తారు. ఈ మొండి ధోరణి మీకు ఎక్కడో ఒకటి చోట తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ మీకు మేలే చేస్తుంది. మీకు ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే ఏ రంగం వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఈ ధనుసు రాశిలో అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా సరే మంచి ప్రదేశాలకి వాళ్ళు అనుకున్న సీట్లోకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కాగలుగుతారు. ఆ వెళ్ళినటువంటి చోట మంచి పేరు ప్రతిష్టల్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది. సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి. అయితే వచ్చినటువంటి అవకాశాలని కొందరు పనిగట్టుకుని చెడగొట్టడం అనేటువంటిది కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సంవత్సరం మొత్తం ధనుసు రాశి వాళ్ళని పరిశీలిస్తే పైకి బాగుంటారు, ఆర్థికంగా డబ్బులు ఖర్చైనా కూడా మేనేజ్ చేయగలుగుతారు. అయినప్పటికీ కూడా లోపల అకారణంగా భయము, భీతి అనేటువంటివి ఉంటాయి. వాటిని జయించడానికి ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వారిని పూజ చేయండి. 8 శనివారాల పాటు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసి సింధూరంతో అర్చన చేసేటట్లయితే ఈ మానసిక ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం చాలా బాగుంది. దీర్ఘరోగాల నుంచి విముక్తి పొందుతారు. అసలు ఎవరైనా సరే దీర్ఘరోగులుంటే వారికి ఈ సంవత్సరం అసలు రోగం ఉందా లేదా పోయిందా అనేటువంటి ఆలోచన కూడా వచ్చేస్తుంది. అంటే అంత ఆరోగ్యవంతులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మాత్రం ఆరోగ్యం కోసం త్రయంబక మంత్రాన్ని పఠించండి. ప్రతి సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి. ఇలా ఎవరైనా సరే దీర్ఘరోగులు పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశి వాళ్ళు కనుక ఉండేటట్లయితే వాళ్ళు ఈ సంవత్సరం 11 సోమవారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి. ఇకపోతే ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు, పోలీస్ శాఖ వారికి చాలా బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సొసైటీలో మేము సంపాదించుకోవడానికే ఉన్నాము, అంతే తప్పిస్తే మరొకటేమీ లేదు అనేటువంటి దృక్పథం ధనుసు రాశి వారిలో పెరుగుతుంది. ఆర్థికంగా బాగా బలపడతారు. మానవత్వపు విలువలకి కూడా అవకాశం ఇచ్చేటట్లయితే మరింత బాగుంటుంది అనేటువంటి అంశాన్ని మీ అంతరాత్మ మీకు చెప్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధాన్ని పాటించండి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే పార్టీలు ఫిరాయించడం, పార్టీలు మారడం అనేటువంటిది జరుగుతుంది. ఏ పార్టీలో ఉన్నా కూడా మంచి పదవుల్ని పొందుతారు. కానీ అధిష్టానం దగ్గర మాత్రం కొంత సస్పెన్స్ ఏర్పడుతుంది. అంటే ఇతనికి పదవి ఇవ్వాలా వద్దా అనేటువంటి మీమాంస ఏర్పడుతుంది. తర్జన భర్జనల తర్వాత, దీర్ఘకాలిక చర్చల తర్వాత మీకు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి, ధనుసు రాశి వాళ్ళకి పదవీ యోగ్యత అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. ఇక కాంట్రాక్టర్స్, ఫైనాన్షియల్స్, బ్రోకర్స్కి మాత్రం పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా ముత్యంలాగా ఉంది. ఇక వస్త్ర, ఫ్యాన్సీ, కిరాణా, మర్చెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం బాగుంది. చేసేటువంటి వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రైతుల పరంగా 2 పంటలు లాభిస్తాయి. ఆదాయ వనరులు కూడా తప్పకుండా మెరుగవుతాయి. ఔషధ మొక్కల పెంపకం, నర్సరీలు, పూల మొక్కలు, తోటలు, ఇటువంటి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆదాయం చాలా బాగుంటుంది. ఇక హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏప్రిల్ 13 తర్వాత నుంచి వాళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుంది. వాళ్ళ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నం చేసేటట్లయితే ఈ సంవత్సరం వివాహం అవుతుంది. సంతాన పరంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సంతాన పురోగతి ఈ ఏప్రిల్ 13 తర్వాత సంభవించేటువంటి అవకాశం తప్పనిసరిగా గోచరిస్తోంది. ఇకపోతే పెంపుడు జంతువుల విషయంలో ధనుసు రాశి వాళ్ళకి ఉన్నటువంటి ప్రేమరీత్యా వాటిని బాగా చూసుకుంటారు. పెంపుడు జంతువుల ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి. అలాగే ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం నూతన గృహం, నూతన వాహనం, నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు తప్పకుండా సంప్రాప్తమవుతాయి. ఇది ధనుసు రాశి స్త్రీలకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వారు ధనుసు రాశి స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, బంధువర్గంలో
మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో కూడా ఒక గుర్తింపు లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అయినప్పటికీ ధనుసు రాశి స్త్రీలు మాత్రం ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఉదర సంబంధమైన వ్యాధులు, ENT చెవి ముక్కు గొంతు సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో అలక్ష్యం వహించవద్దు. ఈ సంవత్సరం ఎంత చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య సేవని ఉపయోగించుకోండి. ఎవరైతే అనారోగ్యం బారిన పడుతున్నారో ధనుసు రాశి వాళ్ళు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళు గురుగ్రహానికి శనిగ్రహానికి మాత్రం పరిహారాలు పాటించవలసి వస్తుంది. గురువు యొక్క శాంతి కొరకు 16 గురువారాల పాటు ఒక రావి చెట్టుకి నీరు పోసి 11 ప్రదక్షిణాలు చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే శనిగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ కాలువలో కానీ పారేటువంటి నీళ్లలో బొగ్గులు నువ్వులు వేసి శనీశ్వరుడికి నమస్కరించేటట్లయితే శని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇలా 19 శనివారాలు చేసేటట్లయితే శని యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగుతారని, చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.